హాయ్ అండి. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగిందండి. అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ లైక్ చేసి అలాగే కామెంట్ అయితే చేయండి. అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనవరి 26న హౌసింగ్ అధికారులు 72,000 మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత లబ్ధిదారుల పత్రాలను ర్యాండమ్గా పరిశీలిస్తూ అనర్హుల పత్రాలను పొందినట్లు తెలిసి అలాగే మొత్తం అర్హత కలిగిన వారు 5,000 మంది మాత్రమే ఉన్నట్లు అంచనా. అలాగే అందుకే మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఆదేశించారు. అలాగే హౌసింగ్ కార్పొరేషన్ ఇంద్రమ్మ స్కీమ్ కోసం వచ్చిన అప్లికేషన్లు L1, L2, L3గా విడగొట్టింది. అలాగే L1 అంటే సొంత భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళు, L2 అంటే భూమి ఇల్లు రెండు లేని వాళ్ళు, L3 వచ్చేసి అద్దె ఇళ్లలో లేదా రేకుల షెడ్లో ఉండేవాళ్ళు. తొలి దశలో L1 కేటగిరీలో ఉన్నవారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఆ ప్రకారము ఇప్పుడు రీవెరిఫికేషన్ జరగబోతుంది. ఒకవేళ అర్హత లేని వాళ్ళు పత్రాలు తీసుకున్నట్లయితే ఆ పత్రాన్ని వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వం. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఏదైతే మనకు పత్రాలు అందజేశారు కదా, సో వీళ్ళు అర్హులు అని చెప్పేసి సో వాళ్ళకి సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారండి. సో ఇందులో మళ్ళీ వాళ్ళు అనర్హులుగా తేలినట్టయితే వాళ్ళ నుంచి పత్రాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు అందజేయాలని చెప్పేసి అధికారులుగా పూర్తిగా ప్రయత్నిస్తున్నారండి. అంతేకాకుండా మనకు ఇంద్రమ్మలకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంద్రమ్మ ఇల్లు అందజేయాలని చెప్పేసి కూడా మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ కానీ అలాగే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.